ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయం 34వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. స్వతంత్రించుకోవడం, ఆత్మ సంబంధమైన స్వతంత్రించుకోవడం అయిండొచ్చు, భూ సంబంధమైన స్వతంత్రించుకోవడం అయిండొచ్చు. నువ్వు స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ఈ వాగ్దానం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఒక షరతుతో ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ పైన లైన్లో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు కనిపెట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మార్గమును అనుసరిస్తావో, అప్పుడు నువ్వు భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మనం ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నామా? దేవుని కొరకు వేచి ఉంటున్నామా? దేవుడు మన జీవితంలో కార్యాలు చేసేంత వరకు మనం కనిపెట్టుకోగలుగుతున్నామా? లేకపోతే మనకై మనము ఛాన్స్ తీసుకొని పనులు చేసేస్తూ ఉన్నామా? బైబిల్లో మీకు 2 స్త్రీలను జ్ఞాపకానికి తీసుకొస్తాను. హన్నా దేవుడు కార్యము చేసేంత వరకు కూడా షిలోహు మందిరంలో కూర్చొని కనిపెట్టుకుంటూ వచ్చింది. మందిరంలో సమృద్ధి ఉంది, తను అక్కడ కూర్చొని కనిపెట్టుకుంటూ వచ్చింది. హన్నా జీవితంలో ఎప్పుడైతే తనని ప్రేమించే భర్త ఉన్నాడు, అయినప్పటికీ కూడా హన్నా తన భర్త మీద ఆధారపడలా. తన భర్త కొరకు కనిపెట్టుకొని ఉండలేదు, కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంది. దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది, దేవుని కొరకు కనిపెట్టుకుంటూ వచ్చింది. నిజముగా భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు హెచ్చించాడు. ఎవరిని? తన కుమారుణ్ణి. సమూయేలు ప్రవక్త. సమూయేలు ఒక ప్రవక్త, ఒక గొడ్రాలు గర్భముల నుంచి ఒక ప్రవక్త ఉద్భవిస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి జీవిస్తూ వచ్చాడు. పాలు మాన్పించిన తరువాత సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరంలో వదిలిపెట్టిందండి. అంత ఆశీర్వాదం. చిన్న నాటి నుంచి కూడా సమూయేలు దేవుని మందిరంలో పెరుగుతూ వచ్చాడు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ వచ్చాడు, దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు. ఎంత ఆశీర్వాదం కదండి. అదే భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు హెచ్చించే విధానం అదే. ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, మధురముగా వెళ్ళిన స్త్రీ మారాగా వచ్చింది. నయోమి బెత్లహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంట్లో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళింది. దేవుడు కలవద్దన్న జనముతో కలిసింది. చివరికి ఎలా వచ్చిందండి? రిక్తురాలుగా వచ్చింది, తోడులేని దానిగా వచ్చింది, కుటుంబాన్ని నష్టపరుచుకొని వచ్చింది. దేవుని కొరకు కనిపెట్టుకోలా. బెత్లహేంలో ఉన్న చాలా మంది అలానే ఉన్నారు, కానీ నయోమి అయితే మోయాబుకి కుటుంబంతో సహా వెళ్ళిపోయింది. అది ఎవరి ఆలోచనో మనకి తెలియదు, కానీ కుటుంబంతో సహా వెళ్ళింది. మారా అని పిలవండి అంటే చేదుగా, రిక్తురాలుగా తను బెత్లహేముకి తిరిగొచ్చింది. అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏ జాబితాలో ఉన్నాం? హన్నా వల్లే దేవుని కొరకు కనిపెట్టుకొని పొందుకొని ఆశీర్వదించి కుటుంబము కూడా ఆశీర్వదించబడటానికి కారకులయ్యే స్థితిలో ఉన్నామా? లేకపోతే నయోమి లాగా దేవుని ఇంటిని విడిచిపెట్టి దేవుని కొరకు కనిపెట్టుకోకుండా మనము నష్టపోయే స్థితిలో ఉన్నామా? ఆలోచించుకుందాం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకోండి. ఆయన కార్యాలు చేసేంత వరకు ఆయన వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా మేలైందే చేస్తాడు. ఆయన నిన్ను తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. నీకు కీడు చేస్తాడా? భూమి మీద ఉన్న తల్లిదండ్రులే మంచి వాటిని ఇవ్వాలని కోరుకుంటే నిన్ను తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. నీ కొరకు గాయాలు పొందాడు, నీ కొరకు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చాడు, నీ కొరకు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వం పక్కన నేటికి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నీ కొరకు ఎంతో త్యాగం చేస్తూ వచ్చాడు. ఈ యేసయ్య నీకు కీడు చేస్తాడంటారా? ఆయన ఖచ్చితంగా మేలైనదే చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మార్గం అనుసరించాలి. నీ సొంత మార్గాలు, నీ మార్గాలు కాదు, దేవుని మార్గం అనుసరించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదు అంటే భక్తి కలిగిన వారు నిర్మూలం అవ్వరు అని దాని అర్థం. అంతే కదండి, ఆపోజిట్ అంతే కదా. భక్తిహీనులు నిర్మూలం అయిపోతారు,
భక్తి కలిగిన వారు నిర్మూలం అవ్వరు. భక్తి ఉంటేనే దేవుని కొరకు మనం కనిపెట్టుకోగలం. భక్తి లేకపోతే దేవుని మార్గాలను అనుసరించలేం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాము. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎట్లంటే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాము. ఈ దినమంతా కూడా దేవుని కొరకు మనం జీవిద్దాం. క్రైస్తల